వాళ్ళ ఎంపీలు, ఎమ్మెల్యేలను చూసినా కూడా అంతే కదండీ! అందరూ ఎక్కడెక్కడో ఉన్న లేమ్యాన్ కదా! అసలందరూ ఏమి అసలెక్కడ తెలియని వాళ్ళందరిని తీసుకొచ్చేసి చాలా మంది ఎంపీలు పార్లమెంట్‌లో అలాంటి వాళ్ళు ఏదైనా సరే చివరికి మేము జగన్ గారి దాంతో చలవతో గెలిచాము. ఆయన బొమ్మతో గెలిచాము. మేము ఆయన నుంచి ఒక ఆజ్ఞ వస్తేనే మేము మాట్లాడాలి ఒక రకంగా లేదు ఎవరితోనైనా మేడం. ఒక రకంగా ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అమాయకులు. ఈ యాంగిల్‌లో మీరన్న యాంగిల్‌లో. ఎందుకంటే కావచ్చేమో. ఇప్పుడు రోజు మిమ్మల్ని పొగిడేవాళ్ళే పక్కన ఉన్నారనుకోండి. హ్మ్. రోజు భజన చేసేవాళ్ళు ఉన్నారు. మీరు అది ఒక రోజు ఆ భజన నిజం అనుకుంటారు. కరెక్టే. ఆ! ఒక రోజు యూ విల్ కమ్ టు ఎ కన్క్లూజన్ దట్ థిస్ ఇస్ వాట్ ఐ యామ్. హ్మ్. ఇప్పుడు మీరు 5.6 ఇంచెస్ ఉన్నారు మేడం. హ్మ్. మేడం మీరు 5'10" ఉన్నారని నేను రోజు చెప్తా. సమ్ టైమ్ ఏదో ఒక టైమ్‌లో మీకు హ్మ్. ఎవరైనా అడిగారనుకోండి మీ హైట్ ఎంత హ్మ్. అంటే మీకు అలవోకగా నేను 5'10" వస్తది. హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్. కాకపోయినా కూడా అలా ఆ! చెప్పేస్తాము. అయితే ఇందులో వీళ్ళ స్వయం కృతాపరార్థం ఏముంటదంటే వీళ్ళు వాళ్ళకి నచ్చిన వాళ్ళని అర్థం చేసుకునే వాళ్ళని ప్రశ్నించని వాళ్ళని హ్మ్. హర్ట్ చేయని వాళ్ళని మాత్రమే వీళ్ళ సరౌండింగ్స్‌లో ఉంచుతారు వీళ్ళు. హ్మ్. దే ఓన్లీ వాంటెడ్ లైక్ మైండెడ్ పీపుల్ హూ ఆర్ ప్రో మైండెడ్ పీపుల్. అంతే కదా! అందుకే అతనికంటూ ఒక కోటరీ ఫార్మ్ అయింది అది కదా! అది ఆయన చుట్టూ. ఆయనకు ఒక రకంగా చెప్పాలంటే నేనైతే చెప్తా మేడం. హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు నా దృష్టిలో ఈస్ ఎ ష్రూడ్ కట్ థ్రోట్ హ్యూమన్ బీయింగ్. హుహు. ష్రూడ్ కట్ థ్రోట్ హ్యూమన్ బీయింగ్. అంటే ఆయన ఏదైనా గాని ఈస్ ఎ కోర్ కుంభస్థలం అంటారు చూడండి. హ్మ్. ఆయన ఇంటెలిజెన్స్ డైరెక్ట్‌గా అంత ఫోకస్డ్, అంత ఎనర్జీ, అంత హ్మ్. షార్ప్‌నెస్ ఉన్నటువంటి హ్యూమన్ బీయింగ్ ఆయన. హ్మ్. సో, అటువంటి వ్యక్తుల ఇంటెలిజెన్స్‌ని తట్టుకోవడం కూడా అంత ఈజీ కాదు. హ్మ్. అర్థమైందా? అంతే గదా! అప్పట్లో అన్ని తీసుకొచ్చుకొని సీట్స్ ఎంపీ సీట్స్ కావచ్చు, లేదంటే ఎమ్మెల్యే సీట్స్ తెచ్చుకొని దాన్ని నిలబెట్టుకోలేకపోయారాయన. అదే కదా! ఇప్పుడు ఎవరైనా మాట్లాడేది. అసలు 11 స్థానాలకి పడిపోవడం, ప్రత్యర్థులకి అంత అవకాశం ఇవ్వడం అంటే చిన్న విషయం కాదు గదా! అంటే ఆయన మెంటాలిటీని అక్కడ గూడా మీరు అనాలిసిస్ చేయాలి. అది ఎందుకంటే అతను కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా ఉన్నారు స్ట్రాంగ్‌గా, అధికారం వచ్చిన తర్వాత ఎలా డీవియేట్ అయింది ఆ మెంటాలిటీ అనేది. అంటే ఆయన ఒక ప్లాన్ వేసుకున్నారు మేడం. జనరల్‌గా హ్మ్. ఏంటంటే, ఇప్పుడు చూడండి ఒక పొలిటికల్ లీడర్ లాగా ఆయన ఆలోచించుంటే ఒక హ్మ్. రకంగా ఉండేది. హ్మ్. ఆయన ఆయన పర్యవేక్షణ కావచ్చు, నాయకత్వపు లక్షణాలు కావచ్చు. ఒక పొలిటీషియన్ లాగా. హ్మ్. బట్ పొలిటీషియన్ ఆయన ఇక్కడ ఈ నార్సిసిస్టిక్ ట్రైట్స్‌తో ఉన్నాడాయన. హ్మ్. హి ఈస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ పాలిటిక్స్. బట్ వాట్ ఈస్ ద పర్సనాలిటీ? హ్మ్. మీరిక్కడ యాంకర్ మేడం. మీ పర్సనాలిటీ పొలిటీషియన్ లాగా ఉందనుకోండి. మీ అవును. యాటిట్యూడ్ వేరేలా ఉంటది. హ్మ్. బికాజ్ మీరు ఆల్రెడీ పొలిటికల్ లీడర్, పొలిటికల్ లైన్‌లో తిరుగుతుంటారు. పబ్లిక్ అవును. స్పీకర్ మీరు. హ్మ్. సో, ఆటోమేటికల్లీ మీరు ఈవెన్ థో యూ ఆర్ యాంకర్ మీరు ఆ పాలిటిక్స్‌లో ఉండడం వల్ల ఆ పర్సనాలిటీ రిఫ్లెక్షన్ మీకిక్కడ ఉంటది. ఖచ్చితంగా. సో, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన తెలిసో తెలియకనో నాకు తెలిసైతే పక్కా ఆయన ఇగ్నోరెన్స్ వల్లనే జరిగిందని నేను ఇగ్నోరెన్స్. అనుకుంటాను. ఆ ఇగ్నోరెన్స్‌కి కూడా కారణము హ్మ్. ఆయన చుట్టుపక్కల వాళ్ళు ఇచ్చినటువంటి ఫీడ్‌బ్యాక్. అవును. సో, కోటరీ అంటారు కదా! చాలా మంది ఆయనకి జర్నలిస్ట్‌లు గూడా మిస్‌గైడ్ చేసినటువంటి అంశాలు రీసెంట్‌గా చాలా మంది గూడా అవును. చెప్పారు. హ్మ్. సో, వాళ్ళు ఇచ్చినటువంటి ఆహ్, వాళ్ళ న్యూస్ పేపరు, వాళ్ళ టీవీ ఛానెల్ తప్ప ఇంకేం లేదు గదండీ! ఎవరి దగ్గర నుంచి తీసుకోలేదు గదా! ఇటు చూసినప్పుడు కేసీఆర్ విషయంలో గూడా అదే జరిగింది. కేసీఆర్ గారి మనస్తత్వం మీద మళ్ళీ మనం చేద్దాం ఖచ్చితంగా అది. చంద్రబాబు గారి గురించి చేద్దాం, పవన్ కళ్యాణ్ కేసీఆర్ గురించి గారు ఇప్పుడు చేద్దాము. జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లయితే నేను చెప్పానో ట్రైట్స్ ఉన్నాయి బాబాయ్ నార్సిసిస్టిక్ అబ్బాయి. ట్రైట్స్. కేసీఆర్ గారు ఈస్ ద ఫస్ట్ సైకాలజిస్ట్. హ్మ్. మనం ఆంధ్రప్రభకి ఎప్పటినుంచో ఆర్టికల్స్ రాసాము. హ్మ్. అందులో ప్రతి ఆర్టికల్‌లో నా ఫస్ట్ లైన్ కేసీఆర్ ఈస్ ద ఫస్ట్ సైకాలజిస్ట్, హ్మ్. దెన్ ఈస్ ఎ పొలిటీషియన్. హ్మ్. ఫస్ట్ సైకాలజిస్ట్ అంటే ఏందంటే మీరొచ్చారనుకోండి మీ మైండ్ రీడ్ చేయకుండా, మీ మనసులోదంతా తెలుసుకోకుండా ఆయనేం చెప్పడు. హ్మ్. ఆయనేం చెప్పరు. ఫస్ట్ హి ఈస్ ఎ గుడ్ మైండ్ రీడర్. సో, ఆయన క్లోజ్ అసోసియేట్స్ కూడా చాలా మంది అప్పట్లో చెప్పారు. ఒక హ్మ్. 15, 20 ఇయర్స్ బ్యాక్ ఆయనతో క్లోజ్ అసోసియేట్స్ మాతో డిబేట్స్‌కొచ్చిన వాళ్ళు గూడా వాళ్ళు అదే చెప్పారు. హి ఈస్ ఎ వెరీ గుడ్ మైండ్ రీడర్ అండ్ హి నోస్ హౌ టు పాంపర్ యూ హ్మ్. అండ్ హి నోస్ వెన్ టు హ్మ్. డిప్లొమాటికల్లీ డిస్కనెక్ట్ యూ. హ్మ్. ఇది అన్నీ గూడా ఆయన మీ మైండ్ రీడ్ చేసి చేస్తారు తప్ప, ఆయనకున్న ఆవేశాల్ని ఇమ్మీడియేట్‌గా ఓపెన్ చేసి బయట పెట్టరాయన. హ్మ్. ఒకవేళ ఆయన ఒక 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 సపోజ్ ఆయన ఇఫ్ హి ఈస్ ప్లానింగ్ టు గో టు సౌత్, హి విల్ డిస్కస్ అబౌట్ నార్త్ అండ్ డీవియేట్ పీపుల్ టు థింక్ అబౌట్ నార్త్. బట్ హ్మ్. ఎండ్ ఆఫ్ ద డే హి విల్ ట్రావెల్ టువర్డ్స్ సౌత్. హ్మ్. సో, ఎప్పుడు గూడా అవతల వాళ్ళ మైండ్‌ని డీవియేట్ చేసేటువంటి సైకాలజీ ఉన్న వ్యక్తి కేసీఆర్ గారని ఆయన క్లోజ్ సన్నిహితుల్లో ఒకతను జర్నలిస్ట్ చెప్పారు నాకు. ఓకే. సో, అస్ట్రాలజీ క్లియర్ కట్ చెప్తదండి. కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తది. హ్మ్. పర్సనాలిటీకి సంబంధించినవి. కానీ దాన్ని నేనొచ్చి మీకు చెప్పాననుకో మేడం, మేడం మీకు యాంక్సైటీ ఇష్యూస్ ఉన్నాయి. మీలో కొంచెం కంపారిజన్ జెలసీ ఉంది. మీకు సొంత బుర్ర ఉన్నా గాని ఎప్పుడు వేరే వాళ్ళతో మీరు పోల్చుకొని, వాళ్ళు కోట్లు సంపాదించారని మీరు గూడా అప్పులు, గిప్పులు చేసి మీరు చేస్తారు. రేపొద్దున మీరు బ్యాంక్రప్ట్ అయితారంటే మీరు వింటారా చెప్పండి? వినం. ఎందుకంటే మనకది నచ్చదు కదా! అందుకే ఫలిత జ్యోతిషం పాపులర్ అయింది. హుహు. ఫలిత జ్యోతిషం అబ్సల్యూట్‌లీ హ్మ్. ఎ పర్సన్స్ ఇండివిడ్యువల్ సబ్జెక్టివ్ ఒపీనియన్. ఓకే. ఇప్పుడు నేను ఈ హారోస్కోప్ మీకిస్తాను. మీరు జ్యోతిష్యులే. హ్మ్. నా అభిప్రాయం, మీ అభిప్రాయం టాలీ అవుతుందని గ్యారంటీ లేదు. సేమ్ హారోస్కోప్, సేమ్ క్వెషన్. మీది మీ ఎందుకని?
సబ్జెక్టే అట్లాంటిది. చూడొచ్చా మనం? అంటే మనము అంటే సబ్జెక్ట్ ఎట్లాంటిదంటే ఒకటే హారోస్కోప్‌లో, హ్మ్. ఒకటే హారోస్కోప్‌లో కొన్ని వందల క్వాలిటీస్ ఉంటాయి. హ్మ్. నేను చెప్తాననమాట. ఈమెకి ఈ కెరియర్‌లో ఈ ఫీల్డ్‌లో అంత ప్రోగ్రెస్ లేదు. యావరేజ్ ఉంటదని. హ్మ్. ఇంకొక ఆయన ఏం చెప్తారంటే ఈమె 2 ఇయర్స్ బాగుంటుంది. ఆ తర్వాత ఈమెకు ఉద్యోగమే పోతుందని చెప్తాడు. హ్మ్. బట్ లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు ఇట్ ఈస్ నాట్ ఎ పాజిటివ్ అనాలిసిస్. హ్మ్. ఇట్ ఈస్ అన్ యావరేజ్ అనాలిసిస్ ఆర్ కైండ్ ఆఫ్ నెగెటివ్ అనాలిసిస్. బట్ ద వే యూ ప్రెజెంట్ హ్మ్. is all depends on how astrologers they perceive astrology and హ్మ్. the crux of astrology. హ్మ్. సో నేను ఆ క్రక్స్ లో తీసుకున్నది ఏంటంటే చెప్పాను కదా మీకు, యువర్ నేచర్ డిటర్మైన్స్ యువర్ ఫ్యూచర్. అది నేను హ్మ్. తీసుకున్న యాంగిల్ అది. సో ఓకే. అందులో ఈ ఈ నార్సిసిస్టిక్ ట్రైట్స్ అన్నది నేను చాలా కూలంకుషంగా డీటెయిల్ గా రాశాను. మీరు చదివారు ఉంటారు ఆర్టికల్ కూడా. అవును. సో అందులో ఆయన అదేందో అయితే కానీ మీ నేను ఆర్టికల్‌లో రాసిన ఆయన అరెస్ట్ అయినప్పుడు మెజారిటీ పాయింట్స్ అన్ని కూడా ఆయన లైఫ్ హ్మ్. స్టైల్ కి మ్యాచ్ అయినాయి. కరెక్టే. ఆయన అరెస్ట్ అయినప్పుడు రాసారు కదా! అయితే ఆ తర్వాత ఈ 12 ఇయర్స్‌లో కూడా ఏంటి మార్పులు అనేది నేను మీతో డిస్కస్ అనుకున్నాను నేను. ఆ తర్వాత ఇప్పుడు ఎలా ఉండబోతుంది? ముందు ఆయన రాజకీయ పార్టీలకు ఎలాగా చుక్కలు చూపించబోతున్నారా? లేదంటే డౌన్ అవుతారా? మళ్ళీ ఒక వారియర్ లాగా మళ్ళీ పోరాడతారా? ఎలా ఉండబోతోంది జగన్ ఫ్యూచర్ అనేది? యాక్షన్ ప్లాన్ ఎలా ఉండబోతోంది? నేను ఆయన ఫస్ట్ రూట్స్ చెప్తా మీకు. హ్మ్. మొన్నెప్పుడో నేను హిమాలయాస్ అని ఎక్కడో చదివాను. ఎక్కడో హిమాలయాస్‌కి వెళ్ళిపోతారని ఏదో అన్నారని, హ్మ్. ఏదో అన్నారు. నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారికి రెండే 2 స్ట్రాంగ్ ఎమోషన్స్ ఉన్నాయి. హ్మ్. వన్ ఈస్ హైలీ రెస్పెక్టబుల్ పొజిషన్. హ్మ్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కంటే ఎక్కువ ఉంటది. హుహు. అంటే హైలీ రెస్పెక్టబుల్ ఎన్విరాన్మెంట్ కావాలి ఆయనకి ఫస్ట్ పాయింట్. హ్మ్. దట్ ఈస్ ద ఫస్ట్ అల్టిమేట్ ఎమోషన్. ద సెకండ్ థింగ్ ఈస్ ఫైనాన్షియల్ స్టేటస్. హ్మ్. ప్రపంచంలో ఉన్న డబ్బు మొత్తం ఇచ్చినా గానీ, ఇంకా ఎక్కడన్నా ఉందా? ఎట్లా మనం బిజినెస్ జేయాలి? ఎట్లా మనం ప్రొడక్టివిటీ మనం మనం సంపాదించాలి? అనేటువంటి ఇమాజినేషన్ ఉన్నవాడు. ఒక హుహు. రకంగా అది మంచిదే. మీకు కంటెంట్‌మెంట్ లేదు మేడం. హ్మ్. మీకు ఒక 1,00,00,00,000 ఉన్నాయి. బట్ హ్మ్. యూ ఆర్ నాట్ సాటిస్ఫైడ్ స్టిల్. ఇప్పుడు చూడండి మొన్న 5,000,00,00,000 ఖర్చు పెట్టి ఆయన పెళ్లి చేశారు అంబానీ గారు. హ్మ్. ఆయన అది ఎంత ఎప్పటి లోపల సంపాదించుకుంటాడో ఆయనకు తెలుసు ఆల్రెడీ. తెలుసు. అంతే. అర్థమైందండి. సో, అలాంటి స్థాయి వెళ్ళిన వాళ్ళకి, అక్కడ వాళ్ళకి ఇన్ఫనైట్ మేడం. దేర్ హ్మ్. ఈస్ నో ఇన్ఫినిట్. దేర్ ఈస్ నో ఇన్ఫనైట్. దేర్ మస్ట్ బి దేర్ ఇస్ నో సార్ట్ ఆఫ్ ఎండ్ హ్మ్. ఫర్ దేర్ అంబిషన్ ఆర్ ఎల్స్ డ్రీమ్, గ్రీడ్. హ్మ్. ఇవన్నీ మీరు ముందుకు తీసుకొస్తే హ్మ్. దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ సచ్ పీపుల్ అంబిషన్స్. హ్మ్. ఇట్ ఈస్ బియాండ్ అంబిషన్. అంటే మీరు హాలుసినేషన్ అని కూడా చెప్పొచ్చు. హ్మ్. ఇల్యూషన్ అన్నమాట. మీరు అవును. సంపాదించినా, సంపాదించకపోయినా మీరు ఒక ఇల్యూషన్‌లో ఉంటారు. హ్మ్. నేను ఒక పెద్ద కోట బంగారంతో కడతానని. హ్మ్. హ్మ్. అది మీరు సాధిస్తారా లేదా అంటే వన్ డే ఐ విల్ అంటారు. అంతే. ఆ నార్సిసిస్ట్ డే ఏమంటాడంటే వచ్చేది. వన్ డే ఐ విల్, ఐ హ్మ్. విల్. హ్మ్. అది 90 ఏళ్ళు వచ్చినా గాని ఐ విల్ అంటారు. హ్మ్. బట్ దే విల్ నాట్ సే దట్. ఐ విల్ నాట్. సో, నాకు తెలిసి ఆయన పడిపోతారని నేను అస్సలు అనుకోవట్లేదు మేడం. ఆ! మళ్ళీ లేస్తారు. అంటే ఆయన ఎగిసే ఆయన లేచి కెరటంలాగా. మొత్తం కాంకర్ చేస్తారు. బౌన్స్ బ్యాక్ అయి చేస్తారని నేను చెప్పట్లేదు. హ్మ్. బట్ హి ఈస్ నాట్ ద పర్సన్ టు అండర్ ఎస్టిమేట్ హ్మ్. బికాస్ ఆఫ్ హిస్ 11 సీట్స్. హ్మ్. ఓకే. టుడేస్ పొజిషన్. ఆయనకు 40% ఓట్ బ్యాంక్ కూడా ఉందంటున్నారు. నేను దాన్ని కూడా కన్సిడర్ చేయట్లేదు. హ్మ్. 40 రేపొద్దున 4 కావచ్చు, 48 కూడా కావచ్చు. యెస్. బట్ నా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం మీద నా యొక్క అంచనా ఏంటంటే, ఆయన ఎప్పటి వరకైతే తన హ్మ్. టీమ్‌ని సంస్కరించుకోవడం. హ్మ్. చూడండి మేడం, మేము మీడియాలో 2005 నుంచి వస్తున్నాం. హ్మ్. నేను చేసిన 80% ప్రోగ్రామ్స్ నాస్తికులతోనే చేశాను. హుహు. అంటే డిబేట్‌లకెళ్ళడం, జ్యోతిష్యానికి శాస్త్రీయత లేదు, గ్రహణాలప్పుడు హ్మ్. ఈ చర్చలకు వెళ్ళాం. హ్మ్. వెళ్ళాం, యుద్ధం చేసుకున్నాం అంతే. కానీ ఒక్కసారి డిబేట్ అయిపోయిన తర్వాత వి ఆర్ వెరీ ఫ్రెండ్లీ. అవును. ఈ టీవీ ఛానల్స్‌లో వచ్చేటువంటి నాస్తికులు ఎవరితోని మాకు ఆర్గ్యుమెంట్ ఎంత వరకు అవుతుందంటే టేబుల్ పగలగొట్టేంత ఆర్గ్యుమెంట్ అవుతది. హ్మ్. తర్వాత బట్ నార్మల్. ఒక్కసారి ఇంతటితో ముగిస్తున్నాము అని బాయ్ చెప్పిన తర్వాత హ్మ్. మేము భుజాల మీద చేసుకొని బయటికెళ్ళి టీ తాగుతాం. హ్మ్. ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్ ఫస్ట్. హ్మ్. మీ ఇష్టాలు మీకుంటాయి. మీ నమ్మకం మీకుంటుంది. మీ రిసర్చ్ మీరు చేశారు. హ్మ్. నాది నేను చేశాను. ఇక్కడ మన వ్యక్తిత్వం గురించి ఎందుకు కొట్లాడుకోవాలి మనం? అంతే. ఇష్యూ బేస్డ్‌గా. వి ఆర్ హ్యూమన్ బీయింగ్స్. నో. ఇది నేను మీరు ఏ నాస్తికుడిని అడిగినా చెప్తారు. నేను హ్మ్. ఐ వాస్ లైక్ దిస్ ఓన్లీ. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ సంస్కరణ చేసుకునే ప్రయత్నం ఒకటి ఆయన ఇండివిడ్యువల్‌గా చేయాలి. హ్మ్. రెండోది ఎదుటి వాళ్ళు కూడా ఈ నెల కొన్ని రిఫార్మేషన్స్ చెప్పి హ్మ్. ఆ! కొన్ని స్ట్రాటజీస్ మార్చి, ఇదంటే ఒక టైమ్ టేకింగ్ ప్రాసెస్ ఉంటది మేడం. మేబీ ఒక 6 మంత్స్, 1 ఇయర్ తర్వాత యూ విల్ సీ ఎ డిఫరెంట్ హ్మ్. జగన్మోహన్ రెడ్డి గారు. ఐ డోంట్ థింక్ దట్ హి విల్ ఈజీలీ గివ్ అప్. మీరు ఇందాకే చెప్పారు. హ్మ్. జైలుకెళ్ళొచ్చారు. పోరాడారు. సోనియా గాంధీతో కొట్లాడారు. తండ్రి చనిపోంగానే హ్మ్. నేనెప్పుడు సీఎం సీఎం అయితాను. సీట్. అందులో మీకేం తెలుస్తుంది మేడం అన్ని ప్రాసెస్‌లో? లక్ష్యం కోసం హి హాస్ పోరాడాడు. గాట్ లక్ష్యం మీరన్నారు చూడండి. హి యెస్. హాస్ గాట్ ఎ గోల్. హ్మ్. హి హాస్ గాట్ ఎ మోటివ్.
యెస్. ఆయన ఇప్పుడు డిస్ట్రాక్ట్ కాలేదు మేడం. మీరు ఒక్కటి గమనించండి. హ్మ్. ఆయన డిస్ట్రాక్ట్ కాలే కాలేదు. గోల్ నుంచి. హ్మ్. సో, అంత టెనాసిటీ ఉన్నవాళ్ళు హ్మ్. వాళ్ళకి ఎక్కువ ఐక్యూ ఉంటది. హ్మ్. ఎక్కువ ఇంటెలిజెన్స్ ఉంటది. హ్మ్. ఒక టఫ్ సిట్యుయేషన్‌ని హ్యాండిల్ చేయడానికి కావాల్సినటువంటి పోరాట పటిమ ఉంటది. హ్మ్. రెండోది చాలా ఇన్సల్టింగ్‌గా తీసుకుంటారు నార్సిసిస్టులు. యెస్. ఇప్పుడు చూడండి 'పవన్ కళ్యాణ్' గారు ఓడిపోయారు. చాలా బాధపడ్డారు. చాలా సందర్భాల్లో 2 సార్లు ఓడిపోయానని చెప్పుకొని బాధపడ్డారు. అవును. కానీ ఆయన ఎక్కడ గూడా ఆ ఇన్‌స్టింక్ట్స్‌ని అదంతా ఇట్లా వెండక్టివ్‌గా గాని, క్రూయల్‌గా గాని ఎక్కడ గూడా హ్మ్. ఎదుటి వ్యక్తులు ఎక్స్‌ప్రెస్ చేయలేదు. విమర్శించి పరుషంగా మాట్లాడింది మనకు కనపడదు. హ్మ్. ఆయన రెసిప్రొకేట్ అయ్యారు. హ్మ్. ఎవరన్నా అంటే సెటారికల్‌గా, మాట్లాడడం. సర్కాస్టిక్‌గా రెసిప్రొకేట్ అయ్యారు. హ్మ్. బట్ హి వాస్ నాట్ విండిక్టివ్ కైండ్. హ్మ్. ఒకసారి డిప్యూటీ సీఎం అవ్వంగానే ఇంక మనం సైలెంట్ మనం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి జోలికి వెళ్ళకూడదు. యెస్. ఆయన కేవలం ప్రత్యర్థి మాత్రమే. హ్మ్. శత్రువు గాదు అని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. యెస్. సో, చేశారు. ఎక్కడ యుద్ధాలు, గొడవలు ఏం జరిగినా హ్మ్. నేను చాలా నిర్దాక్షిణ్యంగా మీ మీద యాక్షన్ తీసుకుంటానని తన కార్యకర్తలకి, తన అవును. ఎమ్మెల్యేకి ఇండైరెక్ట్‌గా హ్మ్. ఆయన వార్నింగ్ ఇచ్చారు. హ్మ్. ఇది మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఏరియాలో ఎక్సెల్ అవ్వాలి మేడం. కరెక్టే. నాట్ బికాస్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు హాస్ డన్ సంథింగ్. హ్మ్. Because today's politics is completely different from the politics of last 10 years. హ్మ్. ఇవాళ ఇవాళ ఎవరైనా ఒక చిన్న ఆలోచనకి కనెక్ట్ అయిపోయి ఒక లాస్ట్ మొమెంట్‌లో ఎలక్షన్‌కి మీరు ఓటేసే ముందు 10 నిమిషాల ముందు గూడా వాళ్ళ అభిప్రాయం మారిపోవచ్చు. కరెక్టే. ముందుగానే అభిప్రాయం ఏర్పరచుకొని ఇదే అంటే కొంచెం ఆర్గానిక్ ఓటర్స్ ఉంటారు చూడండి హ్మ్. పర్టిక్యులర్‌గా. ఆ సంఖ్య తగ్గిపోయింది ఇప్పుడు. ఒకప్పుడులాగా లేదు.